ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో నేడు బిగ్ డే. ఇవాళ మేయర్లు చైర్మన్ల ఎన్నిక నేపథ్యంలో రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. ఇప్పటికే క్యాంపు పాలిటిక్స్తో కాకరేగుతోంది. కాసేపట్లో క్యాంపుల నుంచి అభ్యర్థులు నేరుగా పోలింగ్ కేంద్రాలకు రానున్నారు. మరోవైపు మున్సిపల్ పీఠాల్ని కైవసం చేసుకోవడంలో సీఎం రేవంత్ రెడ్డి ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికే మంత్రులతో జూమ్ మీటింగ్ నిర్వహించిన సీఎం క్లియర్ కట్ డైరెక్షన్ ఇచ్చారు. స్వతంత్ర అభ్యర్థులు లేదా ఇతర పార్టీల కౌన్సిలర్లు కాంగ్రెస్ గూటికి వస్తామంటే రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించమని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఎక్కడైనా బలం తక్కువగా ఉంటే ఎక్స్ అఫీషియో ఓట్లను ఎలా మేనేజ్ చేయాలో మంత్రులకు దిశానిర్దేశం చేశారు. మొత్తం 1347 వార్డుల్లో విజయకేతనం ఎగరవేసిన హస్తం పార్టీ ఇప్పటికే 66 మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకుంది. ఇక అసలు సిసలు ఫైట్ 34 హంగ్ మున్సిపాలిటీలో కొనసాగబోతోంది. వీటిలో కనీసం 25 మున్సిపాలిటీలు కాంగ్రెస్కే దక్కుతాయని ధీమాగా ఉన్నారు నేతలు. నిజామాబాద్ మేయర్ పీఠంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ కంటే 3 ఓట్లు అదనంగానే ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు. ఇక అత్యంత ఉత్కంఠ రేపుతున్న జగిత్యాల విషయంలో టీపీసీసీ చీఫ్ స్వయంగా రంగంలోకి దిగారు. సీనియర్ నేత జీవన్ రెడ్డితో మంతనాలు జరిపారు. అక్కడ పరిస్థితిని చక్కదిద్ది జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇక 7 మున్సిపాలిటీల్లో పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ మంత్రులు ఎమ్మెల్యేలు అక్కడ గ్రౌండ్ లెవెల్లో చక్రం తిప్పుతున్నారు. మొత్తానికి క్యాంపు నుంచి వచ్చే అభ్యర్థులు ఎటువైపు ఓటేస్తారు అని మరీ కాసేపట్లో తేలబోతోంది. మా ప్రతినిధి హేమ మరింత సమాచారం అందిస్తారు. హేమ, ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగబోతుంది. సో ఇప్పటికే వచ్చినటువంటి హంగ్, చాలా చోట్ల హంగ్ వచ్చింది 34 స్థానాల్లో. ఆ హంగ్ను ఎట్లా డీల్ చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ? మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఈరోజు కీలకమైనటువంటి ఘట్టం చోటు చేసుకోబోతుంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలు కూడా కంప్లీట్ అయిపోయాయి. అయితే ఈరోజు 7 కార్పొరేషన్లకు సంబంధించి మేయర్లు, డెప్యూటీ మేయర్లు, అదేవిధంగా ఎక్కడైతే మున్సిపాలిటీను 116 ప్రాంతాల్లో ఎన్నికలు జరిగాయో అక్కడ చైర్మన్లు, అదేవిధంగా వైస్ చైర్మన్లకు సంబంధించినటువంటి ఎన్నిక ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. అయితే పెద్ద ఎత్తున కాంగ్రెస్ హవా చాటినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో బీజేపీ, బీఆర్ఎస్ కూడా తమ బలం చూపించింది. సేమ్ టైం హంగు కూడా అనేక ప్రాంతాల్లో వచ్చింది. సో వీటన్నిటిని కూడా ప్రస్తుతం దృష్టిలో పెట్టుకొని 3 రాజకీయ పార్టీలు కూడా ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని సేమ్ టైం ఆయా ఎక్కడైతే వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళనే చైర్మన్లను, అదేవిధంగా వైస్ చైర్మన్లను, ఇంకా ఎక్కడైతే 7 కార్పొరేషన్లు ఉన్నాయో అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి అభ్యర్థులే మేయర్లు, డిప్యూటీ మేయర్లు చేసుకోవాలి అంటూ కూడా ప్రతి ఒక్క పార్టీ కూడా భావిస్తుంది. సో ఈ మొత్తం కూడా ఈరోజు జరగబోయేటటువంటి కీలక ఘట్టంలో అటు ప్రధాన పాత్ర పోషించనున్నారు. ఒకవైపు ఇండిపెండెంట్లు, అదేవిధంగా చాలా దగ్గర హంగ్ ఏర్పడింది కాబట్టి వీళ్ళంతా కూడా కింగ్ మేకర్లు కూడా ఈరోజు కానున్నారు. అయితే ఇప్పటికే ఎన్నికలు అయిన అనంతరం ఎక్కడైతే గెలిచినటువంటి అభ్యర్థులను క్యాంపులకు తీసుకొచ్చారు. ప్రస్తుతం నేను షామీర్పేటలో ఉన్నటువంటి లియోనియా రిసార్ట్ దగ్గర ఉన్నాను. ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు అటు మొయినాబాద్, కరీంనగర్, అదేవిధంగా నిజామాబాద్కి సంబంధించినటువంటి పూర్తి అభ్యర్థులను కూడా ఇక్కడికి తీసుకొని వచ్చారు. అటు ఇండిపెండెంట్లతో పాటు అదేవిధంగా మరికొంతమంది ఎవరైతే ఆయా ప్రాంతాల్లో గెలిచి వాళ్ళ ఓటు ఎక్కడైతే కీ రోల్గా మారనుందో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఈరోజు జరగబోయేటటువంటి ఎన్నిక ప్రక్రియలో చాలా కీలకమైనటువంటి అంశాలపైన నిన్న ఈవినింగ్ కూడా జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇక ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా పరిస్థితులు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి
జరిగినటువంటి ప్రతి ఒక్క ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తన సత్తా చాటింది. అటు అసెంబ్లీ ఎన్నికలు 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి, దాని తర్వాత వచ్చినటువంటి కంటోన్మెంట్ ఎన్నికల్లో అటు గణేష్ కూడా గెలిచారు. అనంతరం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలవడం కానివ్వండి, లేదా అదేవిధంగా రీసెంట్గా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా, అంటే ఒకవైపు అవి జరిగినటువంటి ఎన్నికలు పార్టీ గుర్తు మీద జరగపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు అనేక చోట్ల కూడా గెలిచారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో కూడా మొత్తం 116 మున్సిపాలిటీలు ఉండగా అందులో దాదాపు 85కు పైగా కాంగ్రెస్ గెలిచింది. మిగతా ప్రాంతాల్లో బీజేపీ, బీఆర్ఎస్తో పాటు ఎంఐఎం, అదేవిధంగా ఇండిపెండెంట్లు కూడా గెలిచారు. అయితే ఇందాక మీరు అన్నట్టుగా 34 ప్రాంతాల్లో హంగ్ వచ్చింది. సో ఈ హంగ్ ఎక్కడైతే ఏర్పడిందో అక్కడ ఈరోజు కీలకంగా మారనుంది. అసలు అక్కడ గెలిచినటువంటి అభ్యర్థులు ఏ పార్టీకి సపోర్ట్ చేయబోతున్నారు, అసలు మొత్తం కూడా ఎక్కడెక్కడ చైర్మన్లు, మున్సిపల్ వైస్ చైర్మన్లు కానివ్వండి, చైర్మన్లు కానివ్వండి అక్కడ గెలవనున్నారు, ఎవరిని ఎన్నుకోబోతున్నారు అనేది చాలా కీలకంగా మారబోతుంది. ఇక 7 మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కార్పొరేషన్లు కూడా ప్రస్తుతం చాలా కీలకంగా మారనుంది. అయితే ఈ 7లో కూడా ఇప్పటికే 5 ఆల్మోస్ట్ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అంటే ఓట్ల మెజారిటీతో, గెలిచిన మెజారిటీతో కాంగ్రెస్ కైవసం చేసుకుందని చెప్పినప్పటికీ కూడా ఈరోజు ఎన్నిక ప్రక్రియ జరిగినటువంటి సమయంలో ఎవరికి మద్దతు తెలుపుతారు అనేది కూడా చాలా కీలకంగా మారబోతోంది. ఎందుకంటే ఒక పార్టీలో గెలిచిన వాళ్ళు పక్క పార్టీకి రావడం చాలా కామన్. ఈ 2-3 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ లో గెలిచిన వాళ్ళు బీజేపీకి వెళ్ళడం, బీజేపీలో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ కి వెళ్ళడం. సో మొత్తానికైతే మరి కాసేపట్లో జరగబోయేటటువంటి కీలక ఘట్టంలో ఏ పార్టీ ఆధిక్యం చూపించబోతోంది అనేది మాత్రం ఎదురు చూడాలి. రాజేష్. రైట్, థ్యాంక్ యూ హేమ. మొత్తం 116 మున్సిపాలిటీలకు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి తెలంగాణ రాష్ట్రంలో. సో 11వ తారీఖు ఎన్నికలు, 13వ తారీఖు కౌంటింగ్. ఇవాళ బిగ్ మండేగా చెప్పొచ్చు. సో ఇవాళ అసలు చివరి ఘట్టం ఉంది. ఇవాళ గెలిచిన వాళ్ళందరూ వెళ్ళి ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్, తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ఉంటుంది. సో ఇక్కడ అసలైనటువంటి రాజకీయం ఉంటుంది. ఎందుకంటే 34 స్థానాల్లో హంగ్ వచ్చింది కాబట్టి అక్కడ ఈక్వేషన్స్ చాలా ఎట్లా మారబోతున్నాయి, ఎవరు ఆ స్థానాల్ని పూర్తిగా హస్తగతం చేసుకోబోతున్నారు, కైవసం చేసుకోబోతున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది.